సో హైదరాబాద్ లో బీజేపీ సంబరాలు అంబరానంటాయి. ఢిల్లీ గెలుపుతో కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. కార్యకర్తలు క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని చెప్పారు. అందుకే ఢిల్లీ జనం డబుల్ ఇంజన్ సర్కార్ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీది అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు లక్ష్మణ్. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా కూడా కమలం వికసిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో సైతం కమలం వికసించాలని ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలు బీఆర్ఎస్ ఈ పార్టీని తిరస్కరించారు. మరి ఈరోజు కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల కూడా విసుగు చెందిన తెలంగాణ ప్రజానికము ఢిల్లీ తరహా పాలన రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోదీ నాయకత్వంలో తెలంగాణ వాళ్ళ దేశంలోనే మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చరిత్రాత్మకమైన గెలుపు